నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు. అయితే ఆగస్టు 15 నాటికే పూర్తయినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. క్షేత్రస్థాయి స్థితిగతులపై ఈనాడు కథనం ప్రచురించడంతో కంగుతిన్న అధికార యంత్రాంగం ఆగస్టు 31 నాటికి పూర్తి చేస్తామని చెప్పింది. ఆ హామీ ముగిసి వారం కావస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు. పూర్తయిన చాలా మరుగుదొడ్లు వినియోగంలోకి రాలేదు. చాలా వరకు అసంపూర్తిగానే నిర్మించారు. గోడలుంటే లోపల బేసిన్లుండవు. కొన్నిటికి సెప్టిక్ ట్యాంకే కనపడదు. అంతా బాగుంటే నీటి వస్తూ ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం వాస్తవ స్థితిగతులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఇట్టా సాంబశివరావు గారు, విద్యారంగంలో సీనియర్ పాత్రికేయులు; గాదే శ్రీనివాసనాయుడు గారు, విశాఖ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, PRTU ఫ్రంట్ ఫ్లోర్ లీడర్; పర్చూరి పాండురంగ వరప్రసాద్ గారు, APTF ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్; డి సోమసుందర్ గారు, సామాజిక విశ్లేషకులు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం వాస్తవ స్థితిగతులపై ఇప్పుడు కథనం. స్వచ్ఛ భారత్లో భాగంగా నవ్యాంధ్ర ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం ఉదాత్తమైనదే అయినా ఆచరణలో అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఆగస్టు 15 నాటికే అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు కలెక్టర్లు, విద్యాశాఖాధికారులు సంతకాలు చేసి లేఖలిచ్చేశారు. వాటిని జతచేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. విషయం తెలుసుకున్న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిస్థితిని సమీక్షించారు. ఆగస్టు ఆఖరుకు గడువు పెంచిన మరుగుదొడ్ల నిర్మాణాలు రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ పూర్తి కాకపోవటమే తాజా వాస్తవం. ఒక్క విశాఖ జిల్లాలోనే ఇంకా 552 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. విజయనగరం జిల్లాలో నిర్మాణం కావలసిన మరుగుదొడ్లు 1919 కాగా పూర్తయినవి 350 మాత్రమే. శ్రీకాకుళం జిల్లాలో 1165 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తే 100% నిర్మించిన జిల్లా అవుతుంది. గడువు నాటికి 170 మరుగుదొడ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉండగా మిగిలినవన్నీ పూర్తయ్యాయని కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. కృష్ణా జిల్లాలో 1640 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటిదాకా 1600 పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అయితే వందల సంఖ్యలో మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉన్నట్లు ఉపాధ్యాయులే చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 191 మరుగుదొడ్లు నిర్మించామని, 554 చోట్ల మరమ్మతులు చేశామని, 82 చోట్ల పునర్నిర్మించినట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. తీరా చూస్తే వాటిల్లో 45% మేరకు వినియోగంలోకి రాలేదు. కడప జిల్లాలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో సర్వశిక్షా అభియాన్ నిధులతో నిర్మించాల్సిన మరుగుదొడ్లు 247. ఇప్పటికీ అన్ని విధాలా పూర్తయినవి 20 మాత్రమే. నెల్లూరు జిల్లాలో 100% లక్ష్యం పూర్తయినట్లు అధికారులు నివేదికలు పంపటం విస్మయం కలిగిస్తోంది. తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లోనూ అదే స్థితి కనిపిస్తోంది. సాంబశివరావు గారు, రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31 నాటికే పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది అన్నటువంటి అంశాన్ని ఈరోజు తెలియజేస్తుంది. గతంలో అంతకుముందు నిర్వహించినటువంటి సమీక్షలో కూడా కేంద్రానికి నివేదిక పంపింది. మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? క్షేత్రస్థాయిలో అయితే నిర్మాణం ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని పాఠశాలల్లో విద్యార్థులందరికీ టాయిలెట్స్ కట్టాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే నిర్ణయం తీసుకున్న దానిగాను మన దగ్గర ఆచరణలోకి చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వితౌట్ గవర్నమెంట్ కన్సల్ట్ వెబ్సైట్లో పెట్టేసి ఇదిగో పలానా స్కూల్లో రిక్వైర్మెంట్ ఉంది, పలానా స్కూల్లో ఉంది అని చెప్పేసి వాళ్ళు వెబ్సైట్లో పెట్టేశారు. యాక్చువల్గా వాళ్ళు వెబ్సైట్లో ఏది డేటాబేస్ చేసుకుని పెట్టారు, డైస్ అని ఎవ్రీ ఇయర్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఒకటి జరుగుతుంది, అది పెట్టారు. అసలు దానికి ఫీల్డ్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి ఎప్పుడు కూడా 20-30% మార్జిన్ వేరియేషన్ ఉంటానే ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చిన కావాలి కదా అని చెప్పేసి పబ్లిక్, కార్పొరేట్ సంస్థలు ఆ వెబ్సైట్లోనే బేస్ చేసుకొని ఆప్షన్ ఇచ్చేసాయి, పోటీ పడ్డాయి. దాంట్లో కూడా మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రకారం 22 పబ్లిక్, కార్పొరేట్ సంస్థలు ఈ కట్టడానికి ముందుకు వచ్చినాయి. మొత్తం దగ్గర 12,000 యూనిట్స్ అంటే మరుగుదొడ్లు కడతాం మేము అని చెప్పి వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు వెబ్సైట్లో. తర్వాత రాజ్య విద్యా మిషన్ తరఫున కూడా ఇంకొక 10,000 జరిగింది. మొత్తం మీద 600 కోట్ల రూపాయల పైనే ఈ ప్రాజెక్టు చేపట్టారు వీళ్ళు. అంటే ఒక మరుగుదొడ్డి కాస్ట్ మినిమం 1.75 lakhs వేసుకుంటే కొన్ని చోట్ల అది 2 lakhs ఉంది, కొన్ని చోట్ల 3 lakhs కూడా పోయింది. అది డిపెండ్స్ ఆన్ కంపెనీ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళు పెట్టే టెక్నాలజీని బట్టి ఆ అమౌంట్ పెరిగింది. అయితే ఈ 600 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు మంచి ఇనిషియేటివ్ చేశారు, కానీ క్షేత్రస్థాయిలో మనకి చాలా సమస్యలు ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మనం ఈనాడులో కథనం వచ్చిన తర్వాత మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు పోయి అక్కడ వైజాగ్లో చూస్తేనే ఆయన సొంత నియోజకవర్గాలు కట్టామని చెప్పి రికార్డు చూపించారు.
చూపించారు. ఆయన మళ్ళీ కోపడ్డారు. ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. 31st లోపల కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరైతే జిల్లాకి పరిపాలనాధికారిగా ఉన్నారో వాళ్ళ కలెక్టర్లతో చెప్పించారు. అది వాళ్ళు కూడా సర్టిఫై చేశారు. ఆగస్టు 8వ తేదీ 13 జిల్లాల కలెక్టర్లు మా దగ్గర మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి జరిగిందని చెప్పేసి అని స్వయంగా కలెక్టర్ సిగ్నేచర్, కలెక్టర్లు ఏం చేయడం జాయింట్ కలెక్టర్ పెట్టారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పెట్టారు, మన రాజ్య విద్యా మిషన్ తరపున ప్రాజెక్ట్ ఆఫీసర్ సంతకాలు పెట్టారు. ఇంతమంది సంతకాలు పెట్టింది. తర్వాత 15వ తేదీ కంప్లీట్ అయిపోయింది, టార్గెట్ అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ రివ్యూ చేస్తే ఎక్కడ జరగదు. దాంతో 31st లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇద్దరు వీడియో కాన్ఫరెన్స్ చెప్పారు. కానీ ఇప్పుడు మనం స్టడీ చేస్తే ఎక్కడ జరగలేదు. అయితే దీనికి రీజన్స్ ఏంటంటే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయంటే మీకు ఇందాక చెప్పాను కదా, వెబ్సైట్లో చెప్పిన దానికి ఇక్కడ దానికి తేడా ఉంది. వీళ్ళు ఆప్షన్ చేసేసారు. అక్కడ చూస్తే స్థలం లేదు, లీగల్ డిబేట్ ఉంది. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా పబ్లిక్ సంస్థలు ఎన్నుకోవటం వల్ల వాళ్ళే ఫస్ట్ మీకు కడతామని చెప్పారు, తర్వాత కట్టలేమని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. శ్రీనివాసనాయుడు గారు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది అన్నటువంటి ప్రభుత్వ నివేదికలకి వాస్తవ పరిస్థితికి పొంతం లేదు. ఈరోజు మరుగుదొడ్ల నిర్మాణం అస్ఫూర్తిగా ఉండడానికి కారణం ఏంటంటారు? యంత్రాంగ వైఫల్యాన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ యంత్రాంగం వైఫల్యం అని మనం అనేకంటే జనరల్గా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, సాంబశివరావు గారు చెప్పినట్టుగా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ టెక్నాలజీ సంబంధించిన దానివల్ల ఇవి మనకు ఉపయోగంలోకి రాలేదండి. అయితే జనరల్గా అధికారులు ఆలోచన ఏ రకంగా ఉంటుందంటే, ఒక గ్రాంట్ అది పబ్లిక్ సెక్టర్ నుంచి కావచ్చు, RVM నుంచి కావచ్చు, దేని నుంచైనా సరే ఒక స్కూల్కి ఒక గ్రాంట్ వచ్చిందంటే దాన్ని ఇమ్మీడియట్గా ఒక కాంట్రాక్టర్కో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరికో ఒకరికి అప్ చెప్పడం, వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఒక రూపాన్ని, అది వాళ్ళ లెక్క ప్రకారం కొలతలకి లెక్క సరిపోవాలి, ఆ రకంగా దాన్ని మరుగుదొడ్డిని ఒక ఆకారాన్ని తయారు చేసి బిల్ తీసుకోవడం. ఆ తర్వాత దానికి చూస్తే రన్నింగ్ వాటర్ ఉండదు, అక్కడ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదు ఆ స్కూల్లో. దానివల్ల ఏమవుతుంది, అది ఎప్పుడైతే మీకు రన్నింగ్ వాటర్ లేని టాయిలెట్ మనం కట్టినా 2 లక్షల రూపాయలు, 1,76,000 రూపాయలు 2 పిట్స్ యూనిట్లకి, ఒకటేమో టాయిలెట్కి మనం పెట్టి, మళ్ళీ గర్ల్స్కి ఒక యూనిట్, బాయ్స్కి ఒక యూనిట్ పెట్టి మనం ఎంత ప్రికాషన్స్ తీసుకొని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇది చేయాలని పట్టుదల మేరకు అధికారులు ఎన్ని రివ్యూలు పెట్టినా అక్కడ కింద ఉన్నటువంటి పర్సన్స్ని సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల, సరైనటువంటి విధి విధానాలు లేకపోవడం వల్ల, ఈ ప్లానింగ్ అంటే ఏంటి, కోఆర్డినేషన్ ఒక సమన్వయం లేదు. ఎందుకంటే సివిల్ వర్క్స్ అనేది పంచాయతీరాజ్ వాళ్ళు లేకపోతే ఇంకొక R&B వాళ్ళు ఈ వర్క్స్ చేస్తారు, ఈ వాటర్ అనేది RWS వాళ్ళు చేస్తారు. సో వీళ్ళకి కోఆర్డినేషన్ లేక ఈ 1,76,000 కూడా నేను కనుక్కుంటే ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ సివిల్ వర్క్కే ఉంది. వాళ్ళు ఏంటంటున్నారంటే, పైన మేము ఒక సింటెక్స్ ట్యాంక్ పెడతాము, పైప్ లైన్ ఇచ్చేస్తాము, అక్కడ రిసోర్స్ ఉన్నటువంటి వాటర్ కనెక్షన్ దానికి అటాచ్ చేస్తారు, అది ఒక RWS కావచ్చు లేదా లోకల్ పంచాయతీ నుంచి కావచ్చు అని చెప్తున్నారు తప్ప, ఎప్పుడైతే వాటర్ లేకపోతే టాయిలెట్ అసలు నథింగ్. రెండోది ఏంటంటే, మా పాఠశాలకి కాంపౌండ్ వాల్స్ లేవు. కాంపౌండ్ వాల్స్ లేకపోవడం వల్ల చాలామంది పబ్లిక్ దీన్ని పాడు చేయడము, ఇతర కార్యక్రమాలు వాడుకోవడము, ఈ టాయిలెట్స్ని కూడా డోర్ పట్టుకెళ్ళిపోయినాడు ఒకడు, ఆ పై రూఫ్ పట్టుకెళ్ళిపోయినాడు ఒకడు, ఆ బ్రిక్ పట్టుకెళ్ళిపోయినాడు ఒకడు, లేకపోతే ఏకంగా పిట్ పట్టుకెళ్ళిపోయినాడు ఒకడు, రకరకాలుగా ఉన్న వాళ్ళు కూడా మాకు గవర్నమెంట్ ఎంత ఒకప్పుడు సొంత మొక్క కొనుక్కోవడానికి స్కూల్లో డబ్బులు ఉండేవి కాదు. కానీ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ కొలిది అనేక రకాలైన గ్రాంట్స్ వారికి ఉన్నటువంటి ఆడ కో గవర్నమెంట్ ఉంది కాబట్టి స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద మన రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దల్ని అందరినీ కూడా స్మార్ట్ విలేజ్ అని రకరకాల కాన్సెప్ట్లు ఇంప్లిమెంట్ చేసి అదే పనిగా 24 hours రౌండ్ ది క్లాక్ ముఖ్యమంత్రి గారు అదే పనిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ ఆయన సైడ్ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తున్నారు. కానీ ప్రాక్టికల్గా అందుకోవట్లేదు. దానికి ఇంకొక కారణం కూడా ఉంది. పర్యవేక్షణ చేయవలసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో MEOs కానీ డిప్యూటీ DOs కానీ ఈ శాఖకు సంబంధించిన సర్వీస్ రూల్స్ మాకు లేకపోవడం వల్ల, ఆ పోస్టులు కూడా నిండకపోవడం వల్ల కూడా సరైన పర్యవేక్షణ, నిధులు సరిగ్గా సక్రమ మార్గంలో వెళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది లేక POలు ప్రాక్టికల్గా ఫీల్డ్లోకి వెళ్లకుండానే కలెక్టర్స్కి అయిపోయిందని అటాబోగట్టలు చెప్పేస్తున్నారు. పాండురంగ వరప్రసాద్ గారు, ఈరోజు పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడం అనేటటువంటిది ఏ రంగాలపై, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఏ అంశాలపై ప్రభావం చూపుతుందంటారు? ప్రధానంగా ఉన్నత పాఠశాలలో కానివ్వండి, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కానివ్వండి, బాలికలకు సంబంధించి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. నాకు తెలిసి బాలికలు కానీ మహిళా ఉపాధ్యాయులు కానీ మంచినీళ్ళు కూడా తాగని పరిస్థితి ఉంది. మంచినీళ్ళు తాగితే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మంచినీళ్ళు కూడా మానుకొని సాయంత్రం వరకు ఉండే పరిస్థితి చాలామంది గమనించాం. ఇంకా మహిళలకు సంబంధించి, ఆడపిల్లలకు సంబంధించి ఇంకా అనేక సమస్యలకు కూడా ఒక మరుగు అనేది, ఒక రూమ్ అనేది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. రెండోది వాటర్ లేకపోవటం, రన్నింగ్ వాటర్ లేదు. ఒక ట్యాంక్ పెట్టినా ట్యాంకులోకి నీళ్ళు వెళ్ళాలంటే మోటార్ కావాలి. కొన్ని స్కూళ్ళల్లో దాతల దగ్గర మోటార్లు తెచ్చుకున్నా నెల కరెంటు బిల్లు ఎవరు కడతారు?
ఈ సమస్యలన్నీ కూడా దీనికి లింక్ అయి ఉన్నాయి. మగపిల్లలు కొంత ఇబ్బంది లేకపోయినా ఆడపిల్లలకి ప్రధానంగా బడి మానివేయడానికి, హాజరు మధ్యలో వెళ్ళిపోవడానికి స్కూల్ వదిలిపెట్టి చాలా సమస్యగా ఉంటుంది. వాళ్ళ విద్యలో వాళ్ళ వెనకబాటుకి ఇది ఒక ప్రధాన అవరోధంగా ఉంటుంది, టాయిలెట్స్, యూరినల్స్ లేకపోవడం. బాలికల విషయంలో మంత్లీ టైంలో 3 days 5 days వాళ్ళు దే ఆర్ నాట్ కమింగ్ స్కూల్స్. నాప్కిన్స్ పంపిస్తున్నప్పటికి కూడా చెప్పాం కదా, వాటరు లేదు, బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు. చాలా మినిమమ్ ఒక యూనిట్ అన్నారు, 2 యూరినల్స్, ఒక ఇది 200 మంది 300 మంది హై స్కూల్లో. అది ఇట్స్ నాట్ సఫిషియంట్. రీసెస్ 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది, అవి సఫిషియంట్ కాదు. అంటే ఎన్ని అవరోధాలు ఉన్నాయి. దీని అన్నిటికీ ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఒక ఆలోచన మేరకైనా తీసుకొచ్చారనుకోండి. ఇంతకుముందే కోర్టులు మొట్టికాయలు వేసినాయి, కంపల్సరీగా టాయిలెట్స్ కట్టాలంటే కట్టేస్తున్నామని. అప్పుడు ఒక స్వింగ్లో కొన్ని కట్టారు. ఆ కట్టినవన్నీ 90% నేను చెప్పిన కారణాల వల్ల నిరుపయోగంగా పడి ఉన్నాయి. స్వీపర్లు కానీ, టాయిలెట్ సఫాయిలు కానీ, ఆ పోస్టులు కానీ, పోస్టులు లేకపోతే ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చి ఇది ఈ 10 స్కూళ్ళు చేయి నీకు ఎంత ఇస్తామనే పరిస్థితి కూడా లేదు. అందాక వారు చెప్పినట్టుగా సెక్యూరిటీ లేదు. మళ్ళీ దాన్ని పాడు చేయటం, దాన్ని బగలగొట్టడం, ఇట్లాంటివి కూడా ఉన్న పరిస్థితి ఉంది. సోమసుందర్ గారు, విద్యా హక్కు చట్టం సక్రమంగా అమలు కావాలంటే పాఠశాలల్లో మౌలిక వస్తువులు తప్పనిసరి అన్న అంశాన్ని 2012లోనే సుప్రీంకోర్టు పేర్కొంది. మరి ఇప్పటికీ పాఠశాలల్లో మౌలిక వస్తువులు లేకపోవడాన్ని ఎలా చూడాలంటారు? పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవడానికి ప్రధానమైన కారణం ప్రణాళిక రచనలో ఉన్న లోపం అండి. క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగుణమైనటువంటి ప్రణాళికను రూపొందించడంలో మన యంత్రాంగం, ప్రధానంగా రాజకీయ నాయకత్వమే కాకుండా యంత్రాంగం కూడా, వాళ్ళకి నిజంగా ఉన్న అవసరం ఏమిటి? నేను గత 10 ఏళ్ళుగా అసర్ సర్వేలో బాధ్యత వహించి పనిచేశాను. 10 ఏళ్ళు నేను దాదాపు ఒక్క జిల్లాలోనే 260 గ్రామాలు ప్రత్యక్షంగా పర్యటించాను నేను పాఠశాలలకి. అందులో హై స్కూళ్ళు ఉన్నాయి, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రధానంగా కనిపించేది ఏంటంటే అక్కడ అవసరం ఎంత ఉంది అనే దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించి ఇంత అవసరం ఉంది, ఇంత డబ్బు అవసరం అవుతుంది అనేది కింద నుంచి పైకి వెళ్ళట్లేదు. అది మొదటి విషయం. రెండోది, ఇప్పుడు దేశం అంతా చూసుకున్నట్టయితే అసర్లో 2014 సర్వే ప్రకారం 68% పాఠశాలల్లో నిర్మాణాలు మొదలైనవి. కానీ ఇప్పటికే నిర్మించిన వాటిల్లో మళ్ళీ దాదాపు 43% పనిచేయట్లే. దానికి కారణం ఏంటంటే నిర్వహణ అనేది ఎవరు చేయాలి? ఇప్పుడు సాధారణంగా స్కూళ్ళల్లో పిల్లలతోటి చేపిస్తున్నారు, నాకు తెలుసున్న సమాచారం, నేను చూశాను కూడా. తర్వాత ఆ డిజైన్లో ఉన్నా కూడా లోపం ఏమిటంటే ఆడపిల్లలు మగపిల్లలు ఒకే చోట పొడుగ్గా ఒక 6 8 కడుతున్నారు. దానికి ఏం ప్రత్యేకమైన మరుగు లేదు. ఆ డిజైన్లో ఉన్న లోపం కూడా ఉంది. ఎందుకంటే వరుసగా ఒక 6 8 గదులు కట్టేసేసి ఆడపిల్లల్ని అట్నుంచి మగపిల్లల్ని ఇట్నుంచి పంపించే పద్ధతి ఆ డిజైన్లో ఉన్న లోపం. అది దానివల్ల కూడా చాలామంది దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఆడపిల్లలు. ఇందాక మనం మాట్లాడుకున్నాం డ్రాప్అవుట్స్ గురించి. అసర్ సర్వేలో తేలింది ఏంటంటే 11-14 ఏళ్ల వయసులో ఉన్న ఆడపిల్లల్లో డ్రాప్అవుట్ రేటు 17% ఉందండి. ఆడపిల్లలకి ఆ వయసులో ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి అనేది ప్రభుత్వానికి కానీ, యంత్రాంగానికి కానీ, రాజకీయ నాయకత్వానికి కానీ, పౌర సమాజానికి కానీ ఆ స్పృహ లేదు ఇంతవరకు. ఇప్పుడు వచ్చింది సంతోషం. ఏదో పేరుతో సర్వశిక్ష అభియాన్, ఆర్వీఎం, స్వచ్ఛ భారత్ ఈ పేరుతో దీన్ని ఒక సమస్యగా గుర్తించారు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నిర్మాణం ఉన్న ప్రతి దాన్ని సంపూర్ణం చేయటం, పూర్తి చేయటం ఒకటి. 2, వాటి నిర్వహణకు సంబంధించి ఇప్పుడు ఏదో డబ్బులు ఇస్తున్నారు కొంత స్కూల్కి, నెలకి 2500 రూపాయలు పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకి ఇస్తారండి. 2500లో వాళ్ళు ఏం చేస్తారంటే 6 నెలలు ఒకసారి విడుదల చేస్తారు డబ్బు. మళ్ళీ తర్వాత ఆ డబ్బు కోసం వాళ్ళు ఈ హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు ఆ డబ్బు కోసం ఆర్వీఎం చుట్టూ తిరుగుతూ ఉండాలి. సరైనటువంటి నిధుల విడుదల లేదు. 2500 నా ఉద్దేశం ఎందుకు మాత్రం సరిపోదు. అది రోజుకి 2 సార్లు 3 సార్లు ఈ పరిశుభ్రం చేస్తే తప్ప ఆ స్వచ్ఛ భారత్ అనే స్ఫూర్తి అక్కడ మీకు కనిపించదు. చాలా చోట్ల నీటి సదుపాయం లేదండి స్కూళ్ళల్లో. అందువల్ల నిర్మించటం, నీటి సదుపాయం కల్పించటం, పరిశుభ్రం చేయటం, తర్వాత దానికేమో ఆ తర్వాత యాసిడ్ అని, ఫినాయిల్ అని ఇట్లాంటివి సప్లై చేయటం, ఇటువంటివన్నీ కూడా చేయాలి. సంశయరావు గారు, మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లా యంత్రాంగం యొక్క బాధ్యతని మనం ఎలా చూడాలంటారు? శాఖల మధ్య ఎట్లాంటి సమన్వయం ఉంటే ఈరోజు ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది? అంతకుముందు రెగ్యులర్గా జరిగే ప్రాసెస్, బట్ నేషనల్ వైడ్ కాల్ ఇవ్వటం వల్ల దీనికి స్పెషల్ అటెన్షన్ ఏర్పడింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ కూడా ఈవెన్ ఈ విషయంలో ప్రధానమంత్రి సీఎం కూడా ఫోన్ చేశారు, మీరు కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి అని. ఎందుకు ఆగస్టు 8 ఆయన ఫోన్ వచ్చినట్టుంది, ఆగస్టు 15కి రిపోర్ట్ ఇవ్వాలని.
ఎందుకంటే వాళ్ళు నేషనల్ వైడ్ చూస్తున్నారు కానీ ఒక్కొక్క స్టేట్ లెవెల్ చూడలేదు ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇక్కడ మనకి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్కువగా ఉన్నాయి. బైఫికేషన్ జరిగింది, మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది, పైనుంచి కిందకి ఆర్డర్స్ పెట్టి టైం పడతా ఉంది. రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ సైడ్, కొంతవరకు జరిగింది వర్క్. కానీ క్షేత్రస్థాయి సంబంధించిన ఇష్యూస్ వచ్చేసరికి కోర్టు కేసులు పడ్డాయి కొన్ని చోట్ల. ఇందాక మెన్షన్ చేశారు పాండురంగ గారు, ప్రహరీలో మొత్తం ఇప్పుడు మనకి అరౌండ్ 40,000 స్కూల్స్ ఉంటే 6,000 7,000 ప్రహరీ లేదు. 43 కోట్ల రూపాయలు ప్రహరీ అవసరం అవుతుందని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపోజల్ రెడీ చేశారు. ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు మేము ఇవ్వము, మేము కట్టడం వరకే మేము సపోర్ట్ చేస్తాము, మీరు చేసుకోండి అంటున్నారు. వీళ్ళు చేసుకోరు. వాచ్మెన్ లేకపోవడం వల్ల ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కంప్యూటర్ ఎడ్యుకేషన్ 400 కోట్ల రూపాయలు పెట్టారు. కమాండ్ ఏపీలో 400 కోట్ల రూపాయలు పెట్టి కంప్యూటర్ ఎడ్యుకేషన్ పెట్టారు. ఇప్పుడు ఆ పథకం ఆగిపోయింది. ఆ కంప్యూటర్లో మీరు పేపర్ చూస్తే రోజుకు ఒక చోట కంప్యూటర్లో చోరీ అని జరుగుతూ ఉంది. ఇప్పుడు మన దగ్గర మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎంటైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డబ్బుకి సమస్య కాదు ఇక్కడ, మెయిన్ పర్యవేక్షణ లోపం. దాన్ని ఎలా మనం ఫిల్ చేయాలి, దాన్ని ఎలా పట్టుకోవాలి ఏం తెలియదు. ఇప్పుడు సీఎం గారు కూడా మొన్న ఈ మధ్య రీసెంట్గా ఆగస్టులో మేము డ్వాక్రా మహిళలకి ఇది ఇస్తామని చెప్పన్నారు. ఆయన చెప్పి 2 వారాలు గడిచింది, ఇంతవరకు దాని మీద కాంక్రీట్ డెసిషన్ రాలేదు. వాళ్ళకి ఇచ్చినా కూడా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? 2014-15 ఆర్థిక సంవత్సరంలో దీనికోసం అని చెప్పి 13 కోట్లు రిలీజ్ చేశారు. అది ఫస్ట్ టైం చేయటం, ఏది టాయిలెట్స్ కోసం అని చెప్పి. ఈ సంవత్సరం 31 కోట్లు బడ్జెట్లో పెట్టారు, జూన్లో పెట్టారు. ఇప్పుడు హై స్కూల్కి వాళ్ళు ఏం చెప్పారు? ప్రైమరీ స్కూల్కి 1000 రూపాయలు ఇస్తాము, అప్పర్ ప్రైమరీకి 1500 ఇస్తాము, హై స్కూల్కి 2500 ఇస్తాను. ఎవరు చేయాలి? సార్ చేస్తారు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. మన దగ్గర ఉన్న ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే స్కూల్ క్లోజ్ చేసిన తర్వాత కొన్ని స్కూల్స్ కొన్ని సంఘటనలకి కేంద్రంగా మారుతున్నాయి. హెచ్ఎం ఏమంటాడు? నేను స్కూల్లో ఉన్నంత వరకు నా రెస్పాన్స్ అంటాడు. టీచర్లు అసలు రెస్పాన్స్ తీసుకోలేరు. వాళ్ళకుండే కమిట్మెంట్ మిడ్ డే మీల్ చేయడం వాళ్ళు బటన్గా ఫీల్ అవుతున్నారు. అసలు మనం కడుతున్నాం కానీ దీని లాంగ్ రన్లో మనం ఏ విధంగా వీటిని చేయాలనేది లేదు ఇక్కడ. శ్రీనివాస నాయుడు గారు, నిధుల కొరత లేదు, నిధులున్నప్పటికీ కూడా నిర్మాణాలు పూర్తి కావడం లేదు. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు అవసరం అంటారు? ఏం చేస్తే 100% లక్ష్యాన్ని మనం చేరుకోగలం? ఒక ప్రభుత్వం కానీ లేకపోతే ఒక నాయకుడు కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎంత ఇచ్చినా అక్కడ గ్రామస్తులు దాన్ని సంరక్షించుకునే బాధ్యత, సామాజిక బాధ్యత వాళ్ళు తీసుకోకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు. అందుకే ముఖ్యమంత్రి గారు జన్మభూమి కమిటీస్ని అడాప్ట్ చేశారు. ఆ జన్మభూమి కమిటీస్కే ఈ పాఠశాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడం కోసం ఒకటి, అలాగే మిడ్ డే మీల్ నిర్వహిస్తున్నటువంటి ఏదైతే మహిళా సంఘాలు గ్రూప్స్ ఉన్నాయో, డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయో, వాళ్ళకే ఈ ప్రతి ఇచ్చే 2000 ప్రైమరీ స్కూల్కి, అలాగే యూపీ స్కూల్కి 3000, హై స్కూల్కి 4000, ఇప్పుడు ప్రపోజల్ కూడా 1000 పెంచి మళ్ళీ పెట్టారు. ఆ డబ్బుని వాళ్ళకే ఇచ్చి వాళ్ళ చేతే ఇది కూడా శుభ్రం చేయించే, అంటే పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని చేయడం. అలాగే ముఖ్యమంత్రి గారు మొన్ననే పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. జిల్లా పరిషత్ గ్రాంట్స్ నుంచి పంచాయతీలకి 2400 రూపాయలతో వాచ్మెన్స్ని అన్ని స్కూల్స్లో కూడా వేయడానికి కూడా ఆ పంచాయతీలకు నిధులు ఇమ్మని చెప్పారు. అలాగే మొన్న గవర్నమెంట్ నుంచి కూడా ఒక సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు. మున్సిపాలిటీ సిబ్బందికి, పంచాయతీరాజ్ సిబ్బందికి కూడా మీరు గ్రామం పారిశుధ్యంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి పాఠశాలను కూడా పరిశుభ్రపరిచే బాధ్యత మీ దాంట్లో ఒక యాక్టివిటీ అని చెప్పి కూడా వారు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్ఈజెస్ స్కీమ్ కింద ప్రహరీ గోడలు కనుక తీసుకున్నట్లయితే మనకి పని కనబడుతుంది, పని కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ కాంపిటెంట్ ఏదైతే ఆ కన్సల్టెంట్ గవర్నమెంట్ మెటీరియల్ కాంపిటెంట్ ఉంటుందో దాన్ని మనం గవర్నమెంట్ నుంచి మీట్ అయితే మిగతాదంతా కూడా వర్క్ అంతా కూడా చేయించవచ్చు. ఏ రకంగా మన స్కూల్ని ఒక ఆదర్శమైనటువంటి స్కూల్గా తయారు చేయాలి, విద్యార్థులకి హెల్త్ సైడ్ కానీ ఇతర ఆరోగ్య విషయాల్లో కానీ ఇటువంటి ఆత్మాభిమానంకి సంబంధించిన అంశాలపైన కానీ ప్రభుత్వం దీన్ని చాలా ప్రాధాన్యత తీసుకుందండి. అందుకోసమే ఈ పర్యవేక్షణ అధికారుల కోసం కూడా మన శాసన మండలి, శాసనసభలో కూడా సర్వీస్ రూల్స్ ఏదైతే లేక ఇవన్నీ స్టక్ అయిపోయినాయో దానికోసం కూడా వారు ఆమోదించి 2 సభల్లో కూడా ఆమోదించి మాకు ఇది అత్యవసరం అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారండి. వాటరంగ వరప్రసాద్ గారు, ఈరోజు మరుగుదొడ్ల అంశం ఇటు విద్యార్థుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నటువంటి సమయంలో మౌలిక వస్తువులపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉండాలంటారు? ఇటు ఉపాధ్యాయుల కొరతను తీర్చడంతో పాటు ప్రభుత్వం ఏ అంశాలపై దృష్టి పెడితే పాఠశాలలు మెరుగవుతాయి? మౌలిక వస్తువులపై ప్రభుత్వాలు ఎంత చెప్పినా కూడా తగినంతగా ఈ రోజుకి ఇవ్వటం లేదు. ఎప్పుడో కొఠారి గారు జీడిపిలో స్థూల జాతీయోత్పత్తిలో 6% విద్య కేటాయించాలని చెబితే ఈ రోజు కూడా భారతదేశంలో గత 2-3 సంవత్సరాల నుంచే 3% కొద్దిగా పైకి పెరిగింది. అంతకుముందు ఎప్పుడు 1, 2, 3 మధ్యనే ఉంది. అంటే 3% నుంచి 6% పెంచి ఒక 10 సంవత్సరాలు కనుక విద్యారంగానికి ఖర్చు పెట్టగలిగితే ప్రభుత్వాలు ఈ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఇది కేంద్ర ప్రభుత్వం తెలియక కాదు, మన పక్కన ఉన్నటువంటి మనకన్నా పేద దేశాలు అనుకుంటున్నటువంటి దేశాలు శ్రీలంక, పాకిస్తాన్ కూడా వాళ్ళు స్థూల జాతీయోత్పత్తిలో మనకన్నా చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, బెటర్ రిజల్ట్స్ని వాళ్ళు సాధిస్తూ ఉన్నారు. రెండవది,
ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల నుంచి కొత్త ధోరణి ఏంటంటే ఏదైనా ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంది. ఇప్పుడు వారు శ్రీనివాస్ నాయుడు గారు చెప్పినట్టు ఇచ్చే దాంట్లో అసలు ఆలోచన అనేది చేయటం లేదు. 2,500 రూపాయలు హై స్కూల్కి, ఆ స్కూల్ 150 మంది పిల్లలు ఉండి ఒక యూనిట్తో 2 టాయిలెట్స్ ఉన్నదానికి 2,500, 1000 మంది పిల్లలు ఉన్నదానికి 2,500, 500 మంది పిల్లలు ఉన్నదానికి 2,500. అంటే ఒక టాయిలెట్స్ విషయమే కాదు, ఏ అంశానికి సంబంధించిన డబ్బులు మంజూరు చేసే విషయంలో కూడా ఇది పరిగణలోకి తీసుకోవట్లా. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఉన్నాయి, ఇవి నిర్వహణ లోపాలు ఉన్నాయి. మొత్తం ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. ఇవాళ ల్యాబొరేటరీలు ఉన్నాయి, లైబ్రరీ ఉంది. లైబ్రరీ నిజంగా ఒక లైబ్రరీని పెట్టి నడిపితే పుస్తకాలు డొనేట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వస్తారు. ఆ పుస్తకాలు ఉన్న చోట కూడా లైబ్రరీని లేడు. సోమసుందర్ గారు, కీలకమైనటువంటి విద్యా హక్కు చట్టం లక్ష్యాలను మనం చేరుకోవాలన్నా, విద్యార్థులకు సమర్థవంతమైనటువంటి విద్య అందించాలన్నా, ముఖ్యంగా శుభ్రత విషయంలో ఏం జరగాలంటారు? మనం ఎప్పుడైనా ఒక పథకం వచ్చినప్పుడు కొత్త వ్యవస్థలను నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఉన్న మార్గదర్శకాలను వినియోగించుకుంటూ పాత వ్యవస్థలోనే పనిచేయించవచ్చు. ఉదాహరణకి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ అని ఒకటి పెట్టాలి. మేనేజ్మెంట్ కమిటీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. వాళ్ళ బాధ్యత ఏమిటి? మన ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు మిడ్ డే మీల్ చూడండి, మీరు మరుగుదొడ్లు చూడండి, పారిశుద్ధ్యం చూడండి అని వాళ్ళకి బోధనేతర పనులు చెప్పడం తప్పండి. వాళ్ళని క్వాలిటీ మీద పెట్టమందాం. వాళ్ళ టైం అంతటిని కూడా పాఠశాలలో విద్యాబోధనకి వినియోగించమందాం. కానీ పాఠశాల కమిటీ, టీచర్ పేరెంట్ అసోసియేషను, గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కమిటీ ఉన్నాయి కదా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి కదా, మీరు పెట్టారు కదా చట్టాల్లో. వాటి పని ఏమిటి? వాళ్ళని ఎన్నుకుంటున్నారు, నియమిస్తున్నారు, వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి? అంచేత మీరు ఏదైనా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు మార్గదర్శకాల్లో వాళ్ళకి ఈ బాధ్యతలు అప్పగించినప్పుడు వాళ్ళు పనిచేయించేటట్టు చూడండి. ప్రతిదీ పారిశుద్ధ్యం బాగుందా లేదా, ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి కూడా దీని మీద దృష్టి పెట్టాల్సి రావటం అంటే పౌరులకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటి? చేత మనం పౌర సమాజాన్ని, ప్రజా భాగస్వామ్యానికి అనువైనటువంటి మెషినరీ యంత్రాంగం గ్రామ స్థాయిలో పెట్టింది రాజ్యాంగం. అంచేత మీరు విధుల్ని, బాధ్యతల్ని గ్రామాలకు పంచిపెట్టండి, పంచాయతీకి అప్పగించండి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి అప్పచెప్పండి, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు అప్పగించండి. భోజనం వాళ్ళు చూసుకుంటారు, పారిశుద్ధ్యం వాళ్ళు చూసుకుంటారు. అట్లా చూసుకున్నట్టయితేనే నిధులు ఇస్తామని చెప్పండి, లేకపోతే మీరు ఆపేసేయండి. అందువల్ల మనం మార్గదర్శకాలు, వ్యవస్థలు ఈ రెండింటినీ కనుక సమన్వయం చేసుకోగలిగితే తప్పనిసరిగా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుంది. విద్యా హక్కు చట్టం సక్రమంగా అమలు కావాలంటే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చాలా అవసరం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి. సర్కారు బడుల్ని బలోపేతం చేసే అన్ని చర్యలు తీసుకోవాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.